ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజుటి మన యొక్క అంశం నెహెమ్యా దర్శనముతో నడిపించుట. నెహెమ్యాకు ఒక విజన్ కలిగినట్టుగా మనకు ఈ నెహెమ్యా గ్రంథం చదివేటప్పుడు అర్థమైపోతుంది. ఎలాగా అని మనం ఆలోచన చేస్తే, నెహెమ్యా గారు రాజైన అర్తషస్త దగ్గర గిన్నెనందించేటటువంటి ఉద్యోగస్తుడిగా ఉంటాడు. అతడు ఎప్పుడైతే ఆ ప్రాంతంలో ఉన్నాడో, యెరూషలేములో పూర్వీకులు ఆరాధిస్తున్న దేవుని మందిరం సమూల నాశనం చేయబడి అది అగ్నిచేత కాల్చబడినదని కొందరు వచ్చి ఎప్పుడైతే నెహెమ్యాకు చెప్పటం జరిగిందో, వెంటనే నెహెమ్యా మరి ఒక దర్శనం కలిగినటువంటి వ్యక్తి అయి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి కొంత సమయం గడిపి ఉపవాసం ఉండి పాపములు ఒప్పుకొని ఆ తదుపరి రాజు రాణి యొక్క అనుమతితో ఆ యొక్క పడిపోయిన మందిరం యొక్క ప్రహరీ గోడను నిర్మించే విషయంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఆ యొక్క షూషను కోట నుండి యెరూషలేమునకు వస్తాడు. యెరూషలేములోనికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వారందరినీ సమకూర్చుకొని మరి 2వ అధ్యాయం 18వ వచనం ప్రకారం ఆ మంచి పని చేయుట కొరకు అందరూ బలము తెచ్చుకోవటం జరిగింది. అంత మాత్రమే కాకుండా ప్రధానులలో కొంతమంది ఆర్థికంగా కూడా సహాయం చేయటం జరిగింది. ఈ విధంగా అందరి సహకారంతో, ఆర్థిక సహకారంతో మరి వారు దేవుని పని అన్నటువంటి ఒక మంచి తలంపుతో నెహెమ్యా యొక్క నాయకత్వం క్రింద ఆ పడిపోయిన మందిరము యొక్క టెంపుల్ యొక్క ప్రహరీ గోడను నెహెమ్యా ఎక్కడి నుండి ఎక్కడికి ఎవరెవరికి కేటాయించాడో వారు వంతుల చొప్పున, కుటుంబాల చొప్పున దానిని కట్టడం ప్రారంభం చేశారు. ఎప్పుడైతే అలా కట్టుతూ ఉండగా కొంత వ్యతిరేకత బాగానే బలంగా ఎదురైంది. ఆ వ్యతిరేకత వచ్చినప్పుడు దానిని ఎలా అధిగమించాలో నెహెమ్యా దేవుని సన్నిధిలో మొత్తం ఈ నెహెమ్యా గ్రంథం అంతా కూడాను 9 సందర్భాలలో నెహెమ్యా ప్రార్థన చేసినట్టు మనకు అర్థమైపోతుంది. సో వ్యతిరేకత వచ్చినప్పుడు నెహెమ్యా తీసుకున్న డిసిజన్ ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దర్శనం కలిగి అతడు షూషను కోట నుండి యెరూషలేములోనికి వచ్చాడు. సమస్య వచ్చినప్పుడు సమస్యను ఎలా అధిగమించాలనే దానికి ఆయన ప్రార్థన చేసి ఆ ప్రార్థన యొక్క బలము ద్వారా మరి తనతో ఉన్నటువంటి వారందరూ చేయుతనిచ్చుట ద్వారా, ఆర్థికంగా కూడా సహకరించటం ద్వారా కేవలము 52 దినములలో ఆ ప్రహరీ గోడను నిర్మించటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దర్శనముతో, ఒక విజన్తో అతడు పని ప్రారంభించాడు. కాబట్టి మరి మధ్యన ఎటువంటి సమస్యలు వచ్చినా వాటన్నింటినీ అధిగమించి ఆయన ముందుకు సాగనట్టుగా మనకు అర్థమైపోతూ ఉంది. సన్బలుట, టోబియో, అష్టోదీలు, అమోనీలు వీరందరూ ఎలాగైనా పని ఆప్ చేయాలని, ఆటంకపరచాలని హేళనగా మాట్లాడతారు. నక్క ఎగిరితే పడిపోతుందని, నీవు యూదుల మీద అధికారిగా ఉండాలని ఈ పని చేస్తున్నావని ఎన్నెన్నో లేనిపోని మాటలు నెహెమ్యా పైన వారు పలకటం జరిగింది. యూదులపైన అధికారిగా ఉండాలన్న ఆలోచన నెహెమ్యాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే 2వ అధ్యాయంలో ఆ అర్తషస్త రాజు దగ్గర అనుమతి తీసుకుని వచ్చేటప్పుడు అర్తషస్త రాజు భార్య ఆయన్ను నెహెమ్యాను అడుగుతుంది, మరి నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావంటే, నేను ఇంతకాలము అని ఆమెతో చెప్పాడు. ఎంతకాలం చెప్పాడో మనకు తెలియదు, కానీ ఇంతకాలం అని చెప్పిన తర్వాత వెంటనే వారు కొంత సామాగ్రిని, కొంతమంది మనుషులను, గుర్రపురవతులను నెహెమ్యాకి ఇచ్చి పంపించారు. అయితే ఆ బానిసగా లేక గిన్నెనందించువాడుగా ఉన్నటువంటి ఆయన కొంతకాలం తర్వాత మరలా నేను ఇక్కడికే వస్తాను అని
ఆ రాజు భార్య అయిన రాణికి చెప్పాడు. కానీ ఈ సన్బల్లట టోబియో అనేటటువంటి వారు నెహెమ్యాకు లేనటువంటి ఆలోచన, నీవు యూదుల మీద అధికారిగా ఉండాలని, ఆ అధికార దాహముతో ఈ పని చేస్తున్నావని నెహెమ్యాకు ఒక లేనిపోనటువంటి దానిని ప్రజల మధ్యలోకి తీసుకొని రావటం జరిగింది. సో సమస్య వచ్చిన ప్రతిసారి నెహెమ్యా దేవుని చెంత మోకరించటం, దేవుని వైపు చూడటం, మరి ఉదయం మొదలుకొని నక్షత్రములకు పడు వరకు వారు పని యందు ప్రయాసపడి మరి తాను కలిగినటువంటి ఆ దర్శనాన్ని మరి ఫుల్ఫిల్ చేసుకునే దిశగా తన వంతుగా తాను మరి పనిచేస్తూ అనేకులను పనిచేయమని ప్రోత్సాహపరుస్తూ అతి తక్కువ సమయంలో గొప్పదైనటువంటి ఆ ప్రహరీ గోడను నిర్మించగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పనిలో ఉన్నటువంటి మనము, లేక దేవుని పిల్లలంగా విశ్వాసులంగా ఉన్నటువంటి మనము కూడాను మనం ఒక దర్శనముతో మనము ముందుకు సాగేటటువంటి అనుభవం కలిగి ఉండాలి. అలా దర్శనముతో మనము ముందుకు సాగేటప్పుడు మనకు ఆటంకాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఎన్నో సమస్యలు రావచ్చు. అయితే మనం ఒక దర్శనముతో వెళ్ళేటప్పుడు తప్పకుండా దేవుడు మన పక్షమున విజయాన్ని ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము చేసే ప్రతి పనిని ఒక దర్శనముతో, ఒక బాధ్యతతో మరి ఆ పనిని మనం ప్రారంభించి ముందుకు కొనసాగింప చేయాలని ఈ మాటల ద్వారా నేను తెలియజేస్తున్నాను. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.